హాయ్ అండి, నమస్తే. 10 రోజులుగా బాగా వైరల్ అవుతున్న వీడియోలు ఏంటంటే, సోషల్ మీడియాలో శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవం ఎవరైతే ఉన్నారో ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చెప్పుకోలేనంతగా ఎవరి నోటికి వచ్చినట్లు వాళ్ళు వాగుతున్నారు. తిరుమల తిరుపతి వెంకన్నల్ల ఆ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, రోజా కొవ్వు. అరే నీ ఏంటి అసలు చెప్పేదని కూడా చాలా వింతగా విరోధంగా కూడా ఉంటుంది. లడ్డులో ఎవరైనా మనిషి కొవ్వు కలుపుతారా? ఇది నమ్మదగిన మాటేనా? చెప్పేదానికన్నా సిగ్గుండాలి. మరి ఇంత బరి తెగించి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఎంతో ప్రాముఖ్యతగాంచింది. మరి అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో కోట్లాది మంది, లక్షలాది మంది అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి దేవస్థానం గుడి పైన కానివ్వండి, అలాగే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద కానివ్వండి, అనుచిత వ్యాఖ్యలు, నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతూ విమర్శిస్తూ పంది కొవ్వు, ఆవు కొవ్వు, మనిషి కొవ్వు అని అంటే రోజమ్మ కొవ్వు కలిసింది, కలిపారు అని అంటూ వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఇవాళ నమ్మిస్తున్నారు, నమ్మబలుగుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టా? రాజకీయాలు రాజకీయంగానే మాట్లాడుకోవాలి, దేవుళ్ళ మీద, గుడుల మీద కాదు. బుద్ధున్నవాడు ఎవడైనా సరే ప్రసాదంలో ఎవరైనా కొవ్వు కలుపుతారా? పంది కొవ్వు కలుపుతారా? పైగా రోజమ్మ కొవ్వు కలిపారనంటూ వెటకారాలు, వ్యంగ్యంగా మాట్లాడటం మనం ప్రతి వీడియోలో, ఇవాళ యూట్యూబ్లో మనం సెర్చ్ చేసి చూస్తే ప్రతి ఒక్క వీడియోలో చూడండి, కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి అని చెప్పి ఒకటే వీడియోలో ఒక థంబ్నెయిల్స్ రకరకాలుగా ఉన్నాయి. అసలు వాస్తవానికి ఇదంతా ఏది నిజం కాదు. బుద్ధున్నవాడు ఎవడు కలుపుతారా? మనం అనుకుందాం, ఎవరు కలపరు. కానీ పంది కొవ్వు, ఆవు కొవ్వు, రోజమ్మ కొవ్వు 3 కలిపి లడ్డు తయారు చేసి 20 కోట్ల లడ్డు, 20,000 కోట్ల లడ్డు పంచిపెట్టారని చెప్పేసి వాపోతున్నారు. మరి ఎవరికి పెట్టారో, ఎవరు తిన్నారో, మరి ఆ తిన్నవారు మరి ప్రశ్నించకుండా ఎందుకున్నారో, మరి నెయ్యి వాసన రావట్లేదు, మరి పంది కొవ్వు, రోజమ్మ కొవ్వు, ఆవు కొవ్వు స్మెల్ వస్తుంది అని చెప్పి ప్రశ్నించకుండా ఎందుకున్నారు? ప్రశ్నించగల. ఇప్పుడు మనం అన్నం తింటున్నాము అని అన్నం స్మెల్, ఇప్పుడు ఏదన్నా ఒక కూర చేసుకొని తింటున్నాము, మరి ఆ కూర స్మెల్లే వస్తుంది కదా. ఇంకొక స్మెల్ వేస్తే మనం అప్పుడే 5 సెకండ్లలోనే మనం పసిగట్టి హెచ్చరిస్తుంటాం, స్మెల్ ఏదో ఒక రకంగా వస్తుందని. మరి లడ్డులు అలాంటిదే జరిగితే మరి ఎందుకు సామాన్యులు బయటకు వచ్చి మరి ఎందుకు విమర్శించలేకపోతున్నారు? అంటే ఎక్కడే కానీ కల్తీ జరగలేదని వాస్తవం తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఈ కుట్ర రాజకీయాలు నేపథ్యంలో చేస్తున్న వ్యాఖ్యలేవి ఇవన్నీ కూడా. అందుకనే ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలలో అల్చర్ కొడుతున్నాయి, కల్తీ. ఇంకా ఎందుకు కల్తీ? చెప్పారు, అయిపోయింది. ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. ఎందుకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం మీద ఇంకా ఎందుకు మీకు కుట్రలు? అవసరమా? ఇంతటితోనైనా ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు పైన విమర్శలు చెయ్యకుండా ఉంటే చాలా వరకు మీకే, మీ రాజకీయ పార్టీలకు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇది పార్టీ పరంగానో లేకుంటే వ్యక్తిగతంగానో మాట్లాడట్లేదు, ఏ పార్టీల వాళ్ళకైనా మేలు జరుగుతుంది. కానీ కించపరిచే విధంగా